దేవుని వాక్యముల నుండి అపోస్తలుగా ఇప్పటి వరకు మనం ధ్యానం చేసిన విషయాలు ఏంటంటే, మొదటి అధ్యాయంలో రాయబడిన విషయాలు ఏంటంటే, యోహాను ఏమన్నాడంటే, నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితోడు బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పాడు. అలాగే మొదటి అధ్యాయంలో మన ప్రభు అయిన యేసయ్య ఆరోహణమై వెళ్ళడానికి ముందు మరి ఆయన చెప్పింది ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక యెరూషలేములో, యోదయలో, సమరయలో, భూదిగంతాల వరకు కూడా నాకు సాక్షులుగా ఉంటారు అనే సత్యాన్ని తెలియజేశారు. ఆ తరువాత మరి వారు మేడ గదిలోకి వెళ్ళి 120 మంది ఏక మనసుతో ఎడతెగగా వారు ప్రార్థన చేశారు. ఎన్ని దినాలు? 10 దినాల పాటు వాళ్ళు ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన ఆ 12 మంది అపోస్తలులతో పాటు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు కూడా మరి వారిలో ఉన్నారు అనే సంగతి తెలియజేశాం. 2వ అధ్యాయం వచ్చినప్పుడు పెంతెకొస్తు అనే పండుగ దినము వచ్చినప్పుడు, అంటే యేసయ్య ఆరోహణమైన 10 దినాల తర్వాత పెంతెకొస్తు అనే పండుగ ఆ దినం వచ్చినప్పుడు మరి బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చిందని, అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడిందని, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ మరి ఆ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అనే సంగతిని మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా. అంటే దేవుని శక్తి చేత వాళ్ళు నింపబడ్డారు, పరిశుద్ధాత్మ దేవుని చేత వాళ్ళు నింపబడ్డారు. అంతేకాదు, మీరు నేర్చుకున్న విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే పరిశుద్ధాత్మ ఒక పదార్థం కాదు, లేకపోతే మరేం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఒకరై ఉన్నారు. దేవుని స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ విషయాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయం వచ్చినప్పుడు కూడా 6వ అధ్యాయం చెప్పాను నేను మీకు. హల్లెలూయా. అధ్యాయం ఈ విషయాన్ని నేను ఇంతకుముందు చెప్పాను, అయినా మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. 6వ అధ్యాయంలో ఎబ్రీ భాష మాట్లాడే యూదులు గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రులు ఏం చేశారట, చిన్న చూపు చూశారట ఆ భోజనాల పరిచర్యల ఆది సంఘంలో. అప్పుడు పేతురు, మీకు మేము దేవుని వాక్యమును బోధించుతామా అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు అని అంటూ 7 పరిచర్య చేయడం కోసం 7 మీలో ఏర్పాటు చేసుకోండి అని చెప్పాడు. ఆ 7 కూడా ఎవరో ఒకరిని చూసి ఏర్పాటు చేసుకోమని అనలేదు. ఎవరిని ఏర్పాటు చేసుకోమన్నాడంటే, 6వ అధ్యాయం ప్రకారం 5వ వచనంలో చూడండి, 5వ వచనంలో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, బ్రాకోరు, నికానోరు, తీమోను, ఫర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడును అటు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవునికి స్తోత్రం. ఎందుకు వారు వీరిని ఏర్పాటు చేసుకున్నారంటే, పేతురు 3వ వచనంలో చెప్పాడు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితుము. అంటే పరిచర్య చేయడం కోసం కూడా ఎవరో ఒకరు కంటికి కనబడిన వారిని ఏర్పాటు చేయలేదు. ఆది సంఘం చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది అని చూస్తున్నాం. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు బహు బలంగా ఆది సంఘంలో పనిచేస్తూ ఉన్నాడు. మేడగదిలో వారుండగా మరి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం, అందరూ ఆత్మతో నింపబడడం, అందరూ మరి ఆ శక్తితో నింపబడడం, అన్య భాషలతో మాట్లాడడం, ఆయా ప్రాంతాల నుండి వచ్చి ఆ యెరూషలేములో సెటిల్ అయిన ఆయా ప్రాంతాల ప్రజలంతా తమ తమ స్వంత భాషలలో వీరు దేవుని గొప్ప కార్యాలను వివరించడం చూడడం. ఆ తర్వాత పేతురు నిలిచి 11 కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవడం, అంటే నిలబడి అపోస్తలులతో పాటు తను నిలిచి దేవుని వాక్యాన్ని పంచుకోవడం.
తర్వాత వచ్చిన వారిలో ఎక్కువ మంది పశ్చాత్తాపడ్డారు. అయ్యలారా లేక సహోదరులారా మేమేమీ చెయ్యమని అడిగారు. సువార్తను విని 3,000 మంది ఒకే దినాన బాప్తిస్మం పొందారు. పేతురు వారికి ఇచ్చిన మాట, పేతురు ద్వారా వారితో పలికిన మాట గతంలోనే ధ్యానం చేశాం. ఏమన్నారంటే, మీరు మారు మనసు పొంది ప్రభా మూర్ఖులకి తరము వారికి వేరే రక్షణ పొందండి. ఏం చేయాలి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ విషయాన్ని చూస్తే మారు మనసు పొందడం మాత్రమే కాదు, బాప్తిస్మం పొందడం మాత్రమే కాదు, మనం ఇంకేం పొందాలి? పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు కూడా నింపబడాలి. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు కదా. ఆత్మ యందుండి నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియులారా, దేవుని ఆత్మ ఎక్కడ ఉన్ననో అక్కడ స్వాతంత్రం ఉంటుందని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ లోకంలో దుష్టుడైన అపవాదం నిద్రించాలంటే లేక శరీరాన్ని జయించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ దేవునితో నిండి ఉండడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఏమన్నాడు? మాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. మీరు బహుగా ఫలించడం వల్ల పరలోకమందున్న నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా గమనించవలసిన వారమై ఉన్నాం, గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ దినాల్లో పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యత లేక ప్రాధాన్యత లేక అవసరత మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంకా ఆత్మతో నింపబడిన అనుభవాన్ని కలిగి లేరో వారు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన అన్నాడు, మీరు మీ కుమారుడు రొట్టెను అడిగితే రాతనిస్తారా? చేపను అడిగితే పాములు ఇస్తారా? మరొక సందర్భంలో గుడ్డును అడిగితే తేలును ఇస్తారా? మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించుడి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏవేవో అడగడానికి ప్రయత్నం చేస్తాం, ఏవేవో వెతకడానికి ప్రయత్నం చేస్తాం, ఏవేవో పొందే ప్రయత్నం చేస్తాం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మను ఇమ్మని మనం ప్రభువుని అడగాలి. దేవుని స్తోత్రం. ఆత్మతో నింపయ్యా, ఆత్మతో నింపబడడానికి మనం తప్పనిసరిగా ప్రార్థన చెయ్యాలి. ఆది సంఘం 10 దినాల పాటు వారు దేవుని సన్నిధిలో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తే వారి ప్రార్థనను తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు. ప్రార్థనకు ప్రతిఫలంగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. నీ వ్యక్తిగత జీవితంలో విజయాన్ని పొందాలంటే, నీ కుటుంబ జీవితంలో జయాన్ని పొందాలంటే, సమాజాన్ని మరి దేవుని కోసం మనం గెలవాలంటే, లేక సమాజాన్ని దేవుని కోసం మనం మరి దేవుని యొక్క తీసుకుని రావాలంటే మనం ఏం చేయాలి? ఆత్మశక్తితో నింపబడాలి. దేవునికి స్తోత్రం. నీ స్వశక్తితో, నీ స్వజ్ఞానంతో, లేకుంటే నీకున్న అన్ని రకాలైన ఏవైతే ఉన్నాయో నీవు ఉపయోగించగలిగినవన్నీ ఉపయోగించినప్పటికీ నువ్వు చేయలేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు చేయించగలరు? పరిశుద్ధాత్మ దేవుడు చేయిస్తాడు. మరి ప్రాముఖ్యంగా నీ వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చడం కోసం ఆత్మతో నింపబడడం అత్యంత ఆవశ్యకమైన విషయం. నేను ముందే మీకు జ్ఞాపకం చేసినట్లు యోర్దాను నదిలో యేసయ్య బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత ఎప్పుడైతే బాప్తిస్మం పొందాడో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు బలంగా దిగి వచ్చాడు. దిగి రాలేదా? పరిశుద్ధాత్మ దేవుడు బలంగా యేసయ్య మీదకి దిగి వచ్చాడు. అంటే పరిశుద్ధాత్ముడు పావురాకారంతో యేసయ్య మీదకి దిగి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆయన మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు మనం 6వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని మనం ఆల్రెడీ ముందే ధ్యానం చేశాం. ముఖ్యంగా ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే 10వ వచనం,
ఎవరైతే యోధ మత ప్రవిష్టులు ఉన్నారో, శాస్త్రులు, పరిసయ్యులు, లేకుంటే ఇలాంటి వాళ్ళంతా ఉన్నారో, లేకుంటే రకరకాల సమాజాల నుండి స్టెఫనుతో తర్కించడానికి ఎవరైతే వచ్చారో వారెవరూ కూడా 10వ వచనంలో మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయారు. యవనస్తుడైన చూడండి, స్టెఫనునంట వాళ్ళు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు యోధ మత పెద్దలు. స్టెఫనునైతే దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. 6వ అధ్యాయం 8వ వచనం ప్రకారం స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. స్టెఫన్ అంటే కృపతో నింపబడ్డాడట, దేవుని బలముతో నింపబడ్డాడట, నింపబడి ప్రజల మధ్య మహత్కార్యాలు చేయించున్నాడట, గొప్ప సూచక్రియలు చేయించున్నాడట. అయితే అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి కొంతమంది 9వ వచనంలో వచ్చారు. లిబెర్తీయులు అనబడిన సమాజంలోను, కురేనీల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి అంట స్టెఫనుతో తర్కించారట. హల్లెలూయా. అయితే అతడు మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానాన్ని, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారట ఎదిరింపలేక పోయారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ విషయాన్ని బహు స్పష్టంగా మనం గమనించగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక అంటే మనం ఏమైతే జయాన్ని పొందలేమో, జయం పొందలేని పరిస్థితికి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. అంటే వాదోపవాదాల్లో స్టెఫనును గెలవాలి అని వాళ్ళు అనుకున్నారు, కానీ వారితో వాదించింది స్టెఫను కాదు. ఎవరు వాదించారు? ఆత్మదేవుడే స్టెఫనులో ఉన్నాడు. కనుక స్టెఫనును ప్రేరేపించిన దేవుని యొక్క ఆత్మనట వారెవరు కూడా ఎదురించలేకపోయారట. కనుక ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు మనకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాడు, అంతేకాదు ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. మన జ్ఞానం కొంచెమే కావచ్చు, మన బలం కొంచెమే కావచ్చు, మన వెనకాల అంగు ఆర్భాటాలు ఏమీ లేకపోవచ్చు, ధన బలం, అంగు బలం, ఆస్తి బలం లేకుంటే ఇలాంటివి ఏమీ లేకపోవచ్చు, ఎంతగా విద్య అంటూ మనకేమీ లేకపోవచ్చు. కానీ మనం సరైన రీతిలో ప్రార్థన చేసి దేవుని ఆత్మను కానీ మనం పొందగలిగిన వాళ్ళమైతే, దేవుని ఆత్మతో నింపబడిన స్థితిలో మనం ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవునితో నిండిన అనుభవాన్ని కలిగి ఉంటే ఎవరు మనల్ని ఎదిరించలేరు. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండడానికి, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఆ విషయంలో విసుగగా మనం మొరపెడుతూ ఉండాలి. అంతేకాదు మరొక విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది నేను ఒక్కరోజు ఆత్మతో నింపబడటం కాదు, దినదినము కూడా దేవుని ఆత్మతో మనం నింపబడిన అనుభవాన్ని మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని కోసం హతసాక్షి అవ్వడానికి కూడా స్టెఫను ఏమాత్రం కూడా వెనకాడిన పరిస్థితి లేదు. అయితే కొంచెం దేవుని వాక్యం నుంచి వాక్యంలో మనం కొంచెం ముందుకు వెళదాం. స్టెఫను యొక్క మరణం తర్వాత, స్టెఫను హతసాక్షి అయిన తర్వాత ఆది సంఘానికి హింసలు కలిగినాయి. అది అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయానికి రండి. ఆ కాలముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తి గల మనుషులు స్టెఫనుని సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించింది. సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయించుండును కదా.
సంఘం నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంటే సువార్తను అడ్డుకోవాలి అనే ప్రయత్నం చేసేవాడు. వారు చాలా తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. పేతురుతో మాట్లాడుతూ యేసయ్య ఓ సందర్భంలో అన్నాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు అన్నాడు. సంఘాన్ని కట్టేది ఎవరు? సంఘం క్రీస్తు అనే పునాది మీద కట్టబడుతుంది, క్రీస్తు అనే బండ మీద కట్టబడుతుంది. సంఘమును కట్టేవారు ఎవరంటే ఆయనే. దేవుని స్తోత్రం కదా. నేను కడతాను అని ఆయన అన్నాడు, కట్టేది మనుషులు కాదు. దేవుని స్తోత్రం కదా. కనుక దేవుని సంఘాన్ని అడ్డుకోవాలి అనే ప్రయత్నం చేశారు. అందుకు ప్రయత్నంగా స్టెఫనుతో తర్కించారు. స్టెఫను దేవుని వాక్యాన్ని సూటిగా దేవుడిచ్చిన ఆత్మ జ్ఞానాన్ని బట్టి వారితో పంచుకున్నాడు. వారైతే రాళ్ళు రువి స్టెఫను అంట మరి చంపివేశారు. స్టెఫను దేవుడి కోసం హతసాక్షి అయ్యాడు. అయితే ఆ తర్వాత సంఘం చెదిరిపోయిందట. చుట్టుపక్కల ప్రాంతాలకు సంఘం చెదిరిపోయింది. చెదిరిపోయిన వారిలో ఫిలిప్పు అనే సువార్తికుడు, అంటే ఈ 7 ఏర్పరచబడిన వారిలో ఒకడైన ఫిలిప్పట సమరయ అనే పట్టణానికి వెళ్ళాడట సువార్తను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, సంఘానికి హింస కలిగింది, సంఘం నలుదిక్కుల చెదిరిపోయింది. కానీ ఆది సంఘంలో ఉన్న ఏ ఒక్కరు స్టెఫనును బట్టి పిరికితనం కలిగి లేనే లేదు. స్టెఫను హతసాక్షి అయిన తర్వాత వారేమి భయం కలిగి లేరు. వారు ఏ ప్రాంతానికి చెదరి వెళుతున్నప్పటికీ కూడా ఆయా గ్రామాల గుండా వెళ్ళినప్పుడు, ఆయా పట్టణాల గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం. నేటి దినాలలో మనం పరిశుద్ధాత్మని యొక్క ప్రభావముతో నిండిన వారమైతే మనం ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ క్రీస్తుని గురించి మనం మాట్లాడకుండా మౌనంగా ఉండలేము కదా. యోహానును పేతురుని పిలిపించి బెదిరిస్తే వాళ్ళు బెదిరిపోయారా? ఈ నామాన్ని బట్టి బోధించకూడదు అని అంటే పేతురు ఒకప్పుడు పిరికోడేమో గాని ఇప్పుడు పిరికివాడు కాదు. ఒకప్పుడు క్రీస్తుని ఎరగదని ముమ్మారు అబద్ధం ఆడాడు. మొట్టమొదట ఆయన నాకు తెలియదు అన్నాడు, రెండవ మాటగా అన్నాడు ఒట్టు అన్నాడు, మూడవ మాట అసలు ఆయనతో ఉంటే నేను నాశనం అయిపోతాను అంటే తను శపించుకోవడం మొదలు పెట్టాడు. ఎంత పిరికితనం గల పేతురు కూడా మరి ఆత్మతో నింపబడినప్పుడు దేవుని కోసం ధైర్యంగా నిలిచాడు కదా. ఆత్మతో నింపబడిన తర్వాత అన్నాడు, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను రక్షకునిగాను తిరిగి లేపాడు, అందుకు మేము సాక్షులం అని అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు స్టెఫను మరణం తర్వాత కూడా వారికి పిరికితనం ఏమి రాలేదు, కానీ సంఘం ఇంకా నలుదిక్కుల విస్తరించడం ప్రారంభించింది. అప్పటి వరకు యెరూషలేములోనే ఉన్నారేమో, కానీ ఇప్పుడు సమరయలోనికి, యోదయలోనికి, సమరయలోనికి, భూదిగంతాల వరకు సువార్త వెళ్ళడం మరి ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నేను మంచి భక్తులు చెప్పిన కొటేషన్ నేను చదివాను. చాలా సాధారణమైన జీవితం అంటే అసలు ఏ కష్టం లేని జీవితం కావాలి అని మనం ప్రార్థన చేయకూడదట. ప్రభువా, ఎంత కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తట్టుకుని నిలబడే శక్తిని నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలంట కదా. నిజమైన క్రైస్తవ్యం సుఖాన్ని కోరుకునే క్రైస్తవ్యం కాదు. సుఖమే కావాలనుకుంటే మన ప్రియ ప్రభు పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనుషులుగా పోలిక పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకునేవాడు కాదు. ఆయన ధనవంతుడయ్యుండి ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తం ఏమయ్యాడు? దరిద్రుడు అయ్యాడు. మనల్ని ఏం చేయడం? దరిద్రులు చేయడానికి, మనల్ని ధనవంతులుగా చేయడం కోసం కదా. శ్రీమంతుడైన దేవుడు ఏమీ లేనివాడిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు కదా. కష్టాలను కోరి యేసయ్య వచ్చాడు. ఆది సంఘంలో సుఖపడ్డ వాళ్ళ లిస్ట్ ఏదన్నా ఉంటే వచ్చే ఆదివారం తీసుకుని రండి. దేవుని స్తోత్రం కదా. ఆది సంఘంలో సుఖపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. అలానే నేను అంటున్నాను, సుఖాలకు మనం బెదిరిపోయేవాళ్ళం కాదు, కష్టాలకు అదిరిపోయేవాళ్ళం కాదు, బెదిరిపోయేవాళ్ళం కాదు. ఏదో క్రైస్తవుడు కష్టాలను చూసి వణకడు కదా. చెరసాలైనా, సంఖ్యలైనా, వ్యాధులైనా, బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా వాటిని నిలదొక్కుని నిలిచే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు తనలో లేనప్పుడు పేతురు పిరికివాడు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు గొప్ప ధైర్యవంతుడయ్యాడు. ఒకప్పుడు యేసుతో ఉన్నాను అని చెప్పడానికి ధైర్యం లేనివాడు మీరు సిలువ వేసిన యేసుని
దేవుని స్తోత్రం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను రక్షకుడిగాను తిరిగి లేపాడు అని అంటున్నాడు. ఇప్పుడు స్టెఫను అంతసాక్షి అయిన తర్వాత నలుదిక్కుల సంఘం చెదిరిపోతే పిలుపట సమరయ అనే పట్టణానికి వెళ్ళాడట. 8వ అధ్యాయం మనం చూస్తుంటే 4వ వచనం నుండి, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యములు ప్రకటించుచు సంచారం చేశారు. ఎక్కడో చోట దాక్కుందామని వెళ్ళారా వీళ్ళు క్రైస్తవులని బహిరంగంగా కనబరుచుకోకుండా క్రైస్తవం అనుకుంటే ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అని తమను తాము దాచుకునే ప్రయత్నం చేశారా? లేనే లేదు ప్రియులు. వాళ్ళు సంచారం చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారట. మనం నడుచుచున్న సువార్త పత్రికలంగా ఉండాలి. మన జీవితమే పత్రికగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరో బిపి జోబ్ గారు ఎవరో చెప్పారు, 5th గాస్పల్ బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు. ఈయన 5th గాస్పల్ అన్నాడు. 5th క్లాస్ నీవే. 5వ సువార్త ఎవరు? నీవే, నేనే 5వ సువార్త. నీ జీవితం నా జీవితమే 5వ సువార్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కదా. అపొస్తలులు మాత్రమే దేవుని పని చేయాలి, ప్రవక్తలు మాత్రమే చేయాలి, లేకుంటే ఉపదేశకులు మాత్రమే చేయాలి, సంఘ కాపురులు మాత్రమే చేయాలి, సువార్థికులు మాత్రమే చేయాలని అనుకోవద్దు. ఆది సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని సామ్రాజ్య వ్యాప్తిలో, సువార్త వ్యాప్తిలో వాళ్ళు పాలి భాగస్తులు అయ్యారు. జీవనం కోసం ఎవరి పనులు వారికి ఉంటే ఉండొచ్చు గాక, కానీ ఎవరు ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా వారు దేవుని రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్తులు కాగలిగారు. సజీవ కనుక ప్రియులారా, ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం కదా. పిలుపట సమరయ పట్టణం వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించాడట. జన సమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగారు. ఇవి కాదా పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు? దేవునికి స్తోత్రం. పిలుపు ఒక సాధారణ పరిచారకుడు. ఆ 7గురులో ఒక్కడిగా ఉన్నాడు. కానీ ఈ సాధారణమైన పరిచారకుడు, పరిచర్య చేసే వ్యక్తి ఎంత అద్భుతమైన సువార్తను మరి సమరయ పట్టణంలో పిలుపు ప్రకటించగలిగాడు. అతని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడు అంటే అనేకులకు పట్టిన దయ్యాలు వదిలిపోయాయట. చూడండి, కుంటివారు బాగుపడ్డారు, మగవారు మాట్లాడారు. అందుకు టోటల్ గా పిలిపి లేక సమరయ పట్టణంలో పిలుపును దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడంటే ఆ పట్టణంలోనే గొప్ప సంతోషము కలిగిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అద్భుతాల ద్వారా అనేక మంది అక్కడ మారు మనసు పొందారు. మారు మనసు పొందడం మాత్రమే కాదు, 14వ వచనం, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. అసలు సువార్తే లేని చోట, సంఘమే లేని చోట, క్రీస్తుని ఎరగని ప్రదేశానికి దేవుని ప్రతినిధిగా, దేవుని రాయబారిగా, సువార్తికుడిగా పిలుపు వెళ్ళాడు. అక్కడ ఏమాత్రం పిలికితనాన్ని కనబరచలేదు. పరిశుద్ధాత్మ దేవుడు తనలో బలంగా ఉండడం వల్ల ప్రభావవంతమైన రీతిలో ఆ సమరయ పట్టణంలో పిలుపు వాడబడ్డాడు. అనేకులు దేవుని శక్తి చేత తాకబడ్డారు, దేవుని శక్తి చేత ప్రభావితం గావించబడ్డారు. వాళ్ళు కేవలం అలా మేలు పొంది మౌనంగా ఉండిపోవడం మాత్రమే కాదు, ఏదో స్వార్థ విని అలా ఉండిపోవడం మాత్రమే కాదు, వారి జీవితాలను దేవునికి అంకితం చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఇష్టపడి వాళ్ళు ముందుకు వచ్చారట. 14వ వచనం ప్రకారం సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. హల్లెలూయా. యెరూషలేములోని అపొస్తలులకు తెలిసింది సమరయలో ఏం జరిగిందో. వాళ్ళ యొద్ద నుండి వెళ్ళిన ఒక సాధారణమైన సువార్తికుడు, సాధారణమైన పరిచర్య, యెరూషలేములో సంఘంలో సాధారణమైన పరిచర్య చేసే ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్లి యేసు నామములో ప్రాంతాన్ని కదిలించాడని, పరిశుద్ధాత్మ దేవుడు బలంగా అక్కడ పనిచేశాడని, అనేక మంది ముందుకు వచ్చి అక్కడ బాప్తిస్మం పొందారన్న సంగతి యెరూషలేములో ఉన్న అపొస్తలులకు
తెలిసినప్పుడట వారట పేతురును యోహానును పంపించారట వెళ్ళి చూసి రమ్మని. వారు వచ్చినప్పుడట వాళ్ళ మీద చేతులుంచి, అంటే సమరయ పట్టణంలో ఎవరు ప్రభువుని అంగీకరించి బాప్తిస్మం పొందారో వారి మీదట ఏం చేశారట, చేతులు ఉంచారట. చేతుల నుంచి ఏమని ప్రార్థన చేశారట, ఏమని ప్రార్థన చేశారు? వారు పరిశుద్ధాత్మను పొందవలెనని ప్రార్థన చేసింది. మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఇప్పటికే సువార్త విన్నారు, పాపాన్ని విడిచిపెట్టారు, పాపక్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసు నామములో బాప్తిసం మాత్రం పొందారు. అంటే ఇప్పటికే వీరు సంఘ సభ్యులే, సువార్తను అంగీకరించారు, పాపాన్ని విడిచిపెట్టారు, మారుమనసు పొందారు, బాప్తిస్మం పొందారు. కానీ పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడి లేరు. ఇదే కొందరి జీవితాల్లో జరుగుతుంది. ఆత్మతో నింపబడిన అనుభవాన్ని కలిగి ఉండడం లేదు. దేవుని స్తోత్రం. అంతేగా, ఆత్మతో ఉండడం వేరు, ఆత్మతో నిండడం వేరు. దేవునికి స్తోత్రం కదా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే వచ్చిన అపోస్తలులు పేతురు, యోహానులు సంఘం యొక్క నీడ్ ఏంటో వాళ్ళు గమనించారు, సంఘం యొక్క అవసరత ఏంటో గమనించారు కదా. పిలుపు ఆత్మతో నింపబడ్డాడు, కానీ ఇంకా పిలుపు ద్వారా ఎవరైతే రక్షించబడ్డారో వారికి ఆత్మతో నింపబడి లేరు. వాళ్ళు మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, సంస్కారారాధనలో వాళ్ళు పారిభాగస్తులు అవుతున్నారు, కానీ ఆత్మతో నింపబడిన అనుభవం లేదు. కానీ ఈ పెద్దలు ఎవరెవరి మీద అయితే చేతుల నుంచి ప్రార్థన చేశారో వారంతా కూడా ఏం చేశారట, ఆత్మతో నింపబడ్డారు. హల్లెలూయా కదా. అంతకు ముందు వారు ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు, ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది 17. అప్పుడు పేతురు, యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా హల్లెలూయా కదా. ఇది ఒక నూతన అనుభవంగా కనబడుతూ ఉంది కదా. దేవునికి స్తోత్రం. కొంతమంది తమ జీవితంలో ఏమనుకుంటున్నారంటే, నేను మారు మనసు పొందాను, నేను బాప్తిసం పొందాను, ఇంక అంతటితో చాలా అయిపోయింది, నేను క్రైస్తవుని అయిపోయాను, క్రైస్తవురాలను అయిపోయాను, నేను చర్చికి రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాను, ప్రభు బలలో పాల్పొంగులు పొందుతున్నాను చాలా అనుకుంటున్నారు. లేదు లేదు ప్రియులారా, ఆత్మతో నింపబడిన అనుభవంలోనికి రావాలి, పరిశుద్ధాత్మ అనుభవంతో నింపబడిన అనుభవంలోనికి రావాలి. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ సమరయ పట్టణంలో మార్పు చెందిన క్రైస్తవులు, బాప్తిసం పొందిన క్రైస్తవులు ఇంకా వారు ప్రభువులో బలమైన సాక్షులుగా జీవించడం కోసం, దేవునికి బలమైన సాక్షులుగా వాళ్ళు వాడబడడం కోసం, సజీవ సాక్షులుగా నిలబడడం కోసం, సంఘ క్షేమాభివృద్ధిలో వారు కూడా మరి వాడబడడం కోసం వచ్చిన అపోస్తలులు ఇరువురు కూడా వాళ్ళందరినీ నిలబట్టి వారి మీద చేతుల నుంచి ఏం చేశారు, ప్రార్థన చేశారు. దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మరొక చిన్న విషయం ఉంది, మీరు గమనించండి. అప్పటి వరకు కూడా ఆ సమరయ పట్టణంలో గారుడి సీమోను అనేవాడు ఒకడు ఉన్నాడట. నేనే దేవుని యొక్క మహాశక్తిని అని అనుకుంటూ ఉండేవాడట. తన గారడీ విద్యల చేత ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా భ్రమపరుస్తూ ఉండేవాడట కదా. అయితే ఈ మంత్రతంత్రాల కోసం, రకరకాల వాటి కోసం ఈ గారడీ సీమోలను ఆశ్రయించేవాళ్ళు. ఎప్పుడైతే పిలుపును దేవుడు బలంగా వాడుకున్నాడో తనకి బిజినెస్ మొత్తం కూడా పడిపోయింది. తన దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఇప్పుడు వెళ్ళడం లేదు, వాళ్ళంతా ఈ దేవుని సంఘానికి వచ్చేస్తున్నారు, పిలుపు దగ్గరకు వచ్చేస్తున్నారు. బిజినెస్ మార్చాలనుకున్నాడు ఎవరంటే గారడీ సీమోను. ఆయన కూడా మారు మనసు పొందినట్లుగా నటించి బాప్తిసం కూడా పొందాడు. ఎప్పుడైతే ఈ పేతురు, యోహానులు వచ్చిన ఆ సంఘస్థులందరూ చేతులు ఉంచారు, అందరూ కూడా బాప్తిసం పొందారు. ఈ వరం వాళ్ళ దగ్గర ఉండడం చూసి కావలసిన ద్రవ్యాన్ని తీసుకొచ్చాడట, వెండి బంగారాలను తీసుకొచ్చాడట. ఏం చేశారు, అపోస్తలుల ఎదుట పెట్టాడట. ఆ ద్రవ్యపు మూట ఇచ్చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి 19వ వచనం. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారులు నాకు ఇయ్యుడని అడిగాను. అంటే దేవుని వరాన్ని డబ్బులిచ్చి కొనాలనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి డబ్బులిచ్చి కొనాలి. దేవుణ్ణి కొంటాము అంటే దైవాన్ని గురించి సరైన అవగాహన లేదు, పరిశుద్ధాత్మ దేవుని గురించి సరైన అవగాహన లేదు. ఈయన కూడా మారు మనసు పొందానన్నవాడే, ఈయన కూడా బాప్తిసం
పొందుతున్నవాడే. నిజానికి ఇతని జీవితంలో మార్పు లేదు, దేవునితో వ్యక్తిగత అనుభవం లేదు, పరిశుద్ధాత్మల గురించిన అవగాహన లేదు. తన దగ్గర ద్రవ్యం ఉంది, ద్రవ్యంతో ఏమైనా కొనగలను అని అనుకుంటున్నాడు, ఏమైనా చేయగలను అనుకుంటున్నాడు. అనుకుని ఇప్పుడు పిలుపు దగ్గర పెట్టడం కాదు కానీ వచ్చిన అపోస్తలుల దగ్గర ఆ ద్రవ్యం పెట్టి అంటున్నాడు, ఈ వరం నాకు కావాలి, ఈ ద్రవ్యం తీసుకుని ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని అంటున్నాడు. ఈ అధికారం నాకు ఇవ్వండి అని అడుగుతుంటే 20వ వచనం, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందువని తలంచుకున్నాను, నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. హల్లెలూయా కదా. ప్రియులారా, ఇతను చూడండి, ఆ వెండిని, ఆ బంగారాన్ని, ఆ ద్రవ్యాన్ని తెచ్చేట అపోస్తలుల ఎదుట పెట్టాడు. పేతురు యోహానుల ఎదుట పెట్టి నేను కూడా పరిశుద్ధాత్మ పొందినట్లు, లేక పరిశుద్ధాత్మ నేను ఎవరి మీద చేతులు ఉంచితే వారికి కూడా పరిశుద్ధాత్మ వచ్చినట్లు ఈ వరాన్ని నాకు ఇవ్వండి, అధికారం నాకు ఇవ్వండి అంటే, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకోవాలని చూస్తున్నావా? నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. అంటే అందరి మీద చేతులు ఉంచినప్పుడు అందరూ ఆత్మతో నింపబడ్డారు. మరి గారడి సీమోను ఎందుకు ఆత్మతో నింపబడలేదు? ఈయన కూడా సంఘంలో సభ్యుడే కదా. గారడి సీమోనుకి ఎలాగ పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం లేదో, మిగతా వాళ్ళకు కూడా ఇంతకుముందు ఆత్మతో నింపబడిన అనుభవం లేదు. పేతురు యోహానులు అందరి మీద చేతులు ఉంచి ప్రార్థన చేశారు, అందరూ ఆత్మతో నింపబడ్డారు. మరి ఈయన ఎందుకు నింపబడలేదు గారడి సీమోను? ఎందుకంటే ఇతని మారు మనసు సరైన మారు మనసు కాదు, ఇతని మారు మనసు నటన, ఇతని బాప్తిస్మం నటన, ఇతని సంస్కారం తీసుకోవడంలో కూడా అదొక నటన. తన జీవితంలో పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, దేవుని గురించిన భయం లేదు. ఏదో ఇది కొత్త వ్యాపారంగా చూస్తున్నాడు, వ్యాపార దృక్పథంతో చూస్తున్నాడు. ఎవరి దగ్గర లేని డబ్బు ఈ దగ్గర ఉంది, ఈ పెద్ద పెట్టుబడి పెట్టేసి పెద్ద బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. తను ఇంతకు ముందు చేసిన గారడీ విద్యలో కానీ ఈ విద్యను చూస్తున్నాడు. అయితే అపోస్తలుడైన పేతురు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి కాబట్టి తన అంతరంగాన్ని పరిశుద్ధాత్మను తనకు బయలుపరచగా చెప్తున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట ఏమాత్రం కూడా సరైనది కాదు, సరైనది కాదు. మన మాటల్లో చెప్పాలంటే నేను ఇదే అంటున్నాను, అతని హృదయమే సరైనదైతే అందరూ ఆత్మతో నింపబడినప్పుడు తను కూడా ఆత్మతో నింపబడి ఉండేవాడు. అందుకోసం ప్రత్యేకంగా ఈ పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ వెండి బంగారాలు తెచ్చి అపోస్తలుల ఎదుట పెట్టవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీ వెండి నీతో కూడా, పైగా శాపం తెచ్చుకున్నాడు ఇక్కడ, నీ వెండి నీతో కూడా ఏమవుతుంది? నశించును. దేవునికి స్తోత్రం. నీ వెండి నీతో కూడా ఏమవుతుందండి? నశించిపోద్ది. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు అంటూ 22లో ఈ నీ చెడుతనము మానుకొని, చెడుతనము మానుకొని ఇప్పుడు అంటున్నాడు మానుకోమని. ఇప్పుడు వరకు ఇతను సంఘస్థుడైనా, అసలు సంఘస్థుడు అనుకోవచ్చా? సంఘంలో ఉన్నాడు కానీ చెడుతనాన్ని ఈ రోజు వరకు మానలేదు. బహుశా అతను తెల్లని వస్త్రాలు ధరించి అందరితో పాటే తెల్లని వస్త్రాలతో పాల్గొన్నాడేమో, లేదా అందరితో పాటే ప్రభు బలలో చెయ్యి వేసాడేమో, ప్రభు రొట్టెలో చెయ్యి వేసాడేమో, అందరితో కలిసి ద్రాక్షరసం తాగాడేమో, అందరితో కలిసి పాటలు పాడాడేమో, అందరిలాగానే బైబిల్ తెరిచాడేమో, అందరిలాగానే బోధలు విన్నాడేమో, కానీ అందరిలా బ్రతుకు మాత్రం మారలేదు. ప్రియులారా, మారలేదు. ఈ నీ చెడుతనము మానుకొని ఇవాళ వరకు మానని గారడీ సీమోను, నీ జీవితాన్ని మార్చుకో. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఒకవేళ దేవుని సంఘంలో నటనా భక్తిని కలిగి ఉంటున్నావేమో, చెడుతనంలో జీవిస్తూ పైకి పరిశుద్ధతను నటిస్తున్నావేమో, నీ జీవితాన్ని ఇప్పుడే మార్చుకో. ఏ పాపంలో బంధించబడి ఉన్నావో, ఏ విషయంలో దేవునికి ఇంకా లోబడలేదో, దేవుడు నీతో మాటి మాటికి మాట్లాడుతున్నప్పటికీ దిద్దుకోని అనుభవం ఏది నీ జీవితంలో ఉందో, పేతురు దేవుని ఆత్మతో ఎంత పెద్ద మాట ఇక్కడ మాట్లాడాడంటే, నీ వెండి నీతో కూడా నశించును గాక. అంటే నీ వెండి నశిస్తుంది, నువ్వు కూడా నశిస్తావు.
జీవిస్తావు. ఎందుకో తెలుసా? చెడుతనాన్ని నువ్వు మానలేదు, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోలేదు, నీ ప్రవర్తన మార్చుకోలేదు, నీ పాపాన్ని విడిచిపెట్టలేదు. సంఖ్యాకాండం 32:23 ఉంటది, నీ పాపం నిన్ను వెంటాడి తరిమి పట్టుకుంటుందని ఉంటుంది. మీ పాపం మిమ్మల్ని పట్టుకును అనే మాట ఉంది. పాపం ఏం చేస్తుందట? పట్టుకుంటుందట. మన పాపముల కొరకు కలువరిలో యేసయ్య బలి అయ్యాడనే సత్యం నీకు తెలిసినప్పటికీ, క్రీస్తు నీ కొరకు తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడనే సంగతి నీకు తెలిసినప్పటికీ, యేసు రక్తములో నీ పాపమును కడుక్కొనకుండా ఉంటే, యేసు రక్తం ఏం చేస్తారు? ప్రతి పాపమును పవిత్రులుగా చేస్తుంది. కానీ యేసయ్య ఎదుట నీ పాపాన్ని ఒప్పుకోనకపోతే నీ పాపానికి క్షమాపణ రాదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును. మొదటి యోహాను పత్రిక 1:8-9-10 ఉన్న విషయం అదే. మనం పాపం చేయలేదని చెప్పుకునే మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనం పాపం చేయలేదని చెప్తే ఆయన అబద్ధికునిగా చేసిన వాడు మగుదు. దేవుని స్తోత్రం. కనుక గారడీ సింహంలో ఏలుబడి చేసినట్లు ఒకవేళ ఇంకా నీలో ఏదైనా పాపం ఏలుబడి చేస్తుందేమో పరిశీలన చేసుకోవడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, పాపం అనేది అత్యంత ప్రమాదకరమైంది. దాన్ని వెంటనే విడిచిపెట్టాలి. కనుక గారడీ సింహాన్ని ఇక్కడ గద్దిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పేతురు. నీవు ఘోరమైన దుస్తత్వంలోను దుర్నీతి బంధకాలలో ఉన్నట్టు నాకు కనపడొచ్చున్నదని చెప్పి, ఒకవేళ ఫిలిప్పుకి ఆ విషయం బయలుపరచబడలేదేమో, ఫిలిప్పుతో పాటే తిరుగుతున్నాడు. నమ్మకమైన